శ్రమలు అన్నప్పుడు 3 ముఖ్యమైన కారణాలు చూస్తామండి. మొదటి కారణం ఏంటంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపాన్ని బట్టి శ్రమ. ఒక వ్యక్తి చేసిన తప్పును బట్టి శ్రమ. నీవు చేసిన తప్పును బట్టి, నీవు చేసిన పాపాన్ని బట్టి, నీవు చేసిన దేవునికి విరోధమైన కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన పొరపాటును బట్టి నీకు శ్రమ. రెండో రకమైన కలిగే సఫరింగ్, దేవుడు నిన్ను శాంటిఫై చేస్తున్నాడు, నిన్ను ఏర్పరుస్తున్నాడు, నిన్ను పక్కకి తీసి పెట్టేస్తున్నారు. వీళ్ళందరూ నన్ను చిన్న చూసి చూస్తారు అంటే దేవుడు నిన్ను అక్కడ నుండి చేస్తున్నాడు. వీళ్ళందరూ నన్ను దూషిస్తున్నారు, దేవుడు నిన్ను అక్కడ నుండి చేస్తున్నాడు. దేవుడు ఏదో నీలో ఒక ప్రత్యేకతను కలుగు చేస్తున్నాడు. మూడో రకం ఏంటంట, నీ విశ్వాసం ఎంత ఉంది. నీ విశ్వాసం, నువ్వు ప్రార్థన చేసింది అడిగింది పొందిన వెంటనే కాదండి నీకు జయము. నువ్వు ప్రార్థన చేసి అడిగినప్పుడు కూడా నీకు అనుకున్నది జరగనినప్పుడు నువ్వు నిలబడగలుగుతున్నావా? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుదామా. నేను యెహోవా యందు ఆనందించెదను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఏది ఏమైనా యెహోవా యందు, యెహోవా కొరకు, నా దేవుని యందు మీరు సంతోషించగలుగుతారా? ఎందుకంటే దాని పైన చదివితే ఎక్కడ చదవండి ఒకసారి. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్టు పూయకుండినను అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? కాలం గురించి మాట్లాడుతున్నాడు. కాలంలో జరగాల్సింది జరగకపోయినను, కాలంకి తగినట్టుగా ముందుకు వెళ్ళకపోయినను, అందరిది అన్నీ అయిపోచేమో కానీ నా కాలంలో నాది అవ్వకపోయినను దేవుని యందు సంతోషిస్తాను. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సేమ్ సీజన్. ఒలివల చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. టైం, గొర్రెలు దొడ్డిలోకి టైంకి రావాలి. దొడ్డిలోకి లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ఏది ఏమైనా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే నా జీవితంలో ఏది చేసినా ఆయన చిత్తంలో జరిగిస్తాడు. దేవుని వాక్యంలో చాలా చక్కగా ఉంటుందండి. కొంతకాలము శ్రమ పడిన తర్వాత, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, తన నిత్య మహిమను క్రీస్తు యందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగాను చేసి ఏం చేస్తాడంట? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంతకాలం శ్రమ అనుభవించింది, కొంతకాలం దాంట్లోంచి వెళ్ళని. ఇట్ ఈస్ ఇన్ టైమ్ గాడ్ విల్ డూ. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ వైల్, కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ రిస్టోర్స్ యూ అండ్ మేక్ యూ స్ట్రాంగ్, ఫర్మ్ అండ్ స్టెడ్ ఫాస్ట్. దేవుడు తానే చేస్తాడంట. ఈరోజు శ్రమలు ఉన్నవారైతే చెప్పండి, నా విశ్వాస పరీక్ష, నా విశ్వాసాన్ని దేవుడు పరీక్షించిన తర్వాత నేను విశ్వాస పరీక్షలో నిలబడితే దేవుడే నన్ను హెచ్చిస్తాడు, దేవుడే నన్ను బలపరుస్తాడు, దేవుడే నా జీవితంలో కార్యం జరిగిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. కనికరమును చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ మమ్మను ఆదరించుచున్నాడు. ఏంటంట? నీవు ఏ శ్రమలో ఉన్న వ్యక్తి అయినా కూడా దేవుడు ఆదరిస్తాడంట. ప్రతి సమస్యలో, ప్రతి కలవరంలో, ప్రతి బాధలో నిన్ను ఆదరిస్తాడంట. ఈరోజు దేవుడు మనకి ఆదరణకర్తనిచ్చాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. హీఈస్ ఎ కంఫర్టర్ అని ఒక ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు మిగిలిన ట్రాన్స్లేషన్స్లో ఆయన అడ్వకేట్గా కనబడతాడు, లాయర్గా కనబడతాడు. కానీ అదే సమయంలో కొన్ని ట్రాన్స్లేషన్ చూసినప్పుడు అలాస్ పారాక్లిటస్ చూసిన మాట, పారాక్లిటస్ అన్న గ్రీక్ మాటను చూసినప్పుడు ఈజ్ అ లాయర్, అడ్వకేట్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎ కౌన్సిలర్, హీఈస్ ఎ కంఫర్టర్. ఆదరించే దేవుడు నిన్ను ఆదరిస్తాడంట, నిన్ను ఆదుకుంటాడంట. లాయర్ అనేటప్పుడు ఏదో నేను బిజినెస్ ఫామ్లా చూడట్లేదు, కానీ నీకు లా అంటే టర్మ్స్, కండిషన్స్, రూల్స్, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎట్టు వెళ్ళాలి, ఎట్టు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏమి మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. కోర్టుకు వెళ్ళేటప్పుడు చూడండి, లాయర్ చెప్తారు ఈ విషయంలో ఏం మాట్లాడొద్దు, నువ్వు నోరు జారుతావేమో, దీని విషయం ఏం మాట్లాడొద్దు, ఇది ఇంతే చెప్పు, ఇది ఇంతవరకే మాట్లాడు, అన్నీ తెలియజేసి నీ పక్షాన నిలబడి వాదిస్తాడు. అవునా కదా? పరిశుద్ధాత్ముడు కూడా అదే చేస్తాడంట. హీ విల్ లీడ్ యూ, హీ విల్ గైడ్ యూ సర్వ సత్యములోకి. సత్య స్వరూపి అనే ఆత్మ పరిశుద్ధాత్ముడు.
మనల్ని నడిపిస్తాడంట. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ధైర్యం తెచ్చుకో. రోమీయులకు రాసిన పత్రిక 8:18 చూస్తే ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని. ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. డోంట్ క్రై, డోంట్ బ్రాగ్, డోంట్ కంప్లైన్. నాకు ఇదైంది, నాకు అదైంది, నన్ను ఇది అన్నారు, నాకు అదన్నారు, నన్ను వీళ్ళు విడిచిపోయారు, ఇవన్నీ కాదు. నీకు రాబోయే రివార్డ్కి, నీకు రాబోయే మెరిట్కి, నీకు రాబోయే లాభానికి, నీకు రాబోయే ఘనతకి మనుషులు చేసిన ఎన్ని కంప్లైంట్లు చేయొద్దు. పరుగు పందెంలో పరిగెత్తేవాడు, పరుగు పందెం అంటే ఈ రోజుల్లో అర్థం కాదులే కానీ, క్రికెట్ ఆడేవాడు కింద పడడా, దేక్కోడగా, దొరలడా, ఏమో మోకాలు అక్కడిక్కడ కొట్టుకోడా. బట్ దెన్ ఏం చేస్తావు? నీకు విక్టరీ వచ్చిన తర్వాత, విన్ అయిన తర్వాత, గోల్డ్ కప్పు చేతిలో పెట్టుకున్న తర్వాత, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నాకు ఇక్కడ రక్తం వచ్చిందని కంప్లైంట్ చేస్తావా? అలా కంప్లైంట్ చేసిన ఏంటంటే పిల్లడు వారు నువ్వు అంటావు. అయ్యో బేబీ, వై డు యు క్రై లైక్ ఎ బేబీ? జయం వచ్చింది కదా. అదే పౌలు అంటాడు, నీకు వచ్చే జయానికి నీకు కలిగే శ్రమ అంతా లెక్కే కాదు. ఏంటి నీ బాధ? మనుషులు అదేదో అన్నారా, మనుషులు ఇదేదో అన్నారా, మనుషులు చిన్న చూపు చూసారా, రావాల్సిన చేయి దాటిపోయిందా? బాధపడద్దు. ఎందుకంటే మనుషుల బుద్ధి ఎవరు మారుస్తారు? కుక్కతాకు వంకర ఎవరు మారుస్తారు? నీవు సరిగా ఉన్నావో చూసుకో. సింపుల్ యాజ్ దట్. కుక్కతాకు అంటండి, ఎంత నువ్వు కట్టి పెట్టినా, ఒక ఆయన కుక్కతాకు వంకర ఉందని తిన్న కర్ర కట్టి ఇట్ట పెట్టాడంట. పెట్టి 6 నెలల రోజులు కట్టి పెట్టాడు రా బాబు, ఇటు తీసేద్దామని తీస్తే మళ్ళీ ట్రైన్ పైకి వచ్చిందంట. అంటే నువ్వు ఎంత కష్టపడినా ఆ బుద్ధి అంతే. మనుషుడు వంకర బుద్ధి, నువ్వేం మారుస్తావు? అదంతే, ఆ బుద్ధి అంతే. అరే యేసు ప్రభు దగ్గర మేము టీంలో మాట్లాడుకుంటా, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులే ఆయన ఉన్నదప్పుడే సనుగుడంట, గొనుగుడంట, కొట్లాడరంట. అవునా కదా? మన ఏంటి ఏమన్నా గొప్ప? యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నదప్పుడే ఆయన ఏర్పరచుకునే 12 మంది శిష్యులు, పికప్ ద ఫైనెస్ట్ అనేటప్పుడు 12 మందిని ఎదుర్కొన్నాడు. ఎవరు పడితే ఆయన ఎదుర్కోలే. ఆయన సింహం ఏమంటాడు, నువ్వు బండమై ఉంటావు, యు ఆర్ ద స్టోన్ ఫర్ దిస్ చర్చ్, నీ పైన నా ఆలయాన్ని కడతా. కానీ ఆయన బుద్ధి చూడండి, నన్ను నాది గొడవలు. శిష్యుల దగ్గర ఎప్పుడు చూసినా గొడవలే. యేసు ప్రభు పక్కన ఉన్నదప్పుడు మనం అనుకుంటే శాంతి సమాధానం. మనుషుల బుద్ధి ఎక్కడ పోదు, ఒక్క వంకరే. కానీ ఏదేమైనా ఒకరినొకరు ప్రేమించు, క్షమించు. యోహాను ఆంద్రే చూసినప్పుడు, యోహాను ఆండ్రూ చూసినప్పుడు మనం ఎలాంటి క్యారెక్టర్లు చూస్తాం అక్కడ? ఏం కావాలంటారు? ప్రభువా వీరు నేను దూషిస్తున్నారు కదా, పరలోకం నుంచి అగ్నిని దిప్పి కాల్చి చంపే. ఏంటంటే దేవుడు అగ్నిని కాల్చి చంపేయాలంట. వీరు పక్క నుండి యేసు ప్రభు చెప్తున్నారు. మరలా అదే రాస్తున్నాడు యోహాను, ఏమని? మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇట్ ఇస్ అ ప్రాసెస్. మనం ఎవరు పరిపూర్ణంగా దేవుడు తీసుకోడండి. మనలో అందరిలో లోపాలు ఉంటాయి, అందరిలో బాధ ఉంటుంది, అందరిలో నష్టములు ఉంటాయి, అందరిలో కష్టములు ఉంటాయి. కానీ దేవుడు ఆయన కృప ద్వారంగా మనల్ని పిలుచుకుని, ఆయన కరుణను చూపించి, ఆయన మన జీవితాలను మలిచి బాగు చేసి ఆయన మహిమ కొరకు నిలబెట్టి దేవుడు వాటిలో చూస్తానండి. నీతిమంతుడు ఎన్ని ట్రబుల్స్ అని పడతాడంట. దే విల్ బి ట్రబుల్స్ ఫర్ రైచియస్. కీర్తనలు 34:19. నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. కానీ వాటన్నిటిలో నుండి కానీ ఏంటి మీరు చెప్పాలి అందరూ బిగ్గరగా? వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అంటే సమస్యలు ఎన్ని రానే, పోరాటాలు ఎన్ని రానే, అపవాది దాడులు ఎన్ని రానే, ఎదురుపాట్లు ఎన్ని రానే, వేదనలు ఎన్ని రానే, అన్ని భారాలు నీ మీదకి రానే, కానీ నాకు ఒకటి తెలుసు, యెహోవా వాటన్నిటి నుండి విడిపిస్తాడు. నమ్మేవారు ఉంటే బిగ్గరగా చెప్పండి. శ్రమలో ఉన్నాయంటే బాధపడిపోద్దు, కష్టంలో ఉన్నాయంటే బాధపడిపోద్దు, చేతకాని పరిస్థితుల్లో ఉంటే బాధపడద్దు. రిమెంబర్, ఇన్ దిస్ వరల్డ్ సఫరింగ్ ఈజ్ అన్అవాయిడబుల్. సఫరింగ్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్. దేవుడు అన్నాడు, అదమ్మా నువ్వు శ్రమ పడుతున్నాయి కానీ నీకు బువ్వ లేదు. స్త్రీతో చెప్పాడు, అమ్మా నువ్వు శ్రమ పడుతున్నాయి కానీ బిడ్డను కంటానికి లేదు. ఈరోజు శ్రమ లేని జీవితంలో కోరుతున్నాడు. దేవుడు కూడా ఏమడుతుందో తెలుసా? మనుషులు గివ్ మీ పెయిన్ కిల్లర్స్ లార్డ్,
గివ్ మీ పెయిన్ కిల్లర్స్. గాడ్ విల్ నాట్ గివ్ యూ పెయిన్ కిల్లర్, హీ విల్ గివ్ యూ గ్రేస్. ఈ మాట తేడా ఏంటి తెలుసా? ఆ మాట అర్థం అవ్వాలంటే ఒక గర్భవతిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో అయితే ఎపిడ్యూరల్ వేస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఏదో ఒకటి ఇచ్చి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత చూస్తారు. కానీ బిడ్డ మధ్యలో ఇరుక్కుంటే ఏం చేస్తారు తెలుసా? నా భార్యకి చేశారు మూడో బిడ్డకి పేగు చుట్టుకుని ఉంటాం, మెడకి పెయిన్ ఎక్స్ట్రా ఇండ్యూస్ చేశారు. ఇందుకు ఎపిడ్యూరల్ వేసి బయటికి తీసేస్తామంటే బిడ్డ రావట్లే. ఎందుకంటే పెయిన్ ఫ్రీ అనేటప్పుడు బయటికి రాదు, తెలుసు నో మూమెంట్, తల్లికి హాయిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారో ఆ నొప్పి అంట బిడ్డను బయటికి తంతదంట. ఆ నొప్పి బయటికి తంతాడు. నువ్వు నొప్పి అంటున్నావు దేవుని దగ్గర. దేవుడు అంటాడు, నీలోండి ఎట్లా బయటికి తీసుకొస్తాను నా కార్యాలు, నా వాగ్దానాలు, నా చిత్తము, నా నెరవేర్పు, మై ప్రామిస్. యు ఆస్క్, గివ్ మీ ప్రామిస్ లార్డ్, ఐఎమ్ గివింగ్ యూ ప్రామిస్, మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్, బట్ సఫర్. యువర్ సేయింగ్ నో, ఐ డోంట్ వాంట్ టు సఫర్. కానీ ఆయన ఆదరిస్తాడు అన్న మాట చూసినప్పుడు మీరు ఒకటి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఒకటి వేశారు, భార్య కానీ లేకపోతే ఒక స్త్రీ కానీ ప్రెగ్నెంట్ టైంలో నొప్పిలో ఉన్నదప్పుడు తను ప్రేమించిన వారు, తన నమ్మిన వారు తన పక్కన చేయి పట్టుకుంటే ఎపిడ్యూరల్ కన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట. అంటే ఎంత నొప్పైనా పర్వాలేదో మేము దీంట్లో నుండి బయటకు వస్తాం, ఇది మేము చేయగలుగుతాం, ఇది మేము తట్టుకోగలుగుతాం. దేవుడు మనకి పెయిన్ కిల్లర్ని ఇచ్చే దేవుడు కాదు. ఆయన ఏమిస్తున్నాడో తెలుసా? నా చెయ్యి నీకు ఇస్తున్నా, నా కుడి హస్తంతో నేను పట్టుకుంటా. ఎందుకంటే నేను నీ తోడు ఉన్నప్పుడు నీకు మరణం కాదు, నీకు జీవం. అవసరమైతే నువ్వు చచ్చినా కూడా మరలా తిరిగి లేపే దేవుడు ఆయన. నిజంగా నువ్వు చచ్చినా కూడా తిరిగి లేపే దేవుడు అన్న నమ్మకం నీకు ఉంటే ఎట్లా పట్టుకుంటావు? ఏం జరిగితే చూసుకున్నా, కానీ నొప్పి కానీ అది. ఈరోజు విశ్వాస పరీక్షలో పోరాటం అనేటప్పుడు మనం అంటున్నాం, దేవా నాకు ఇంకా కుదరదు ప్రభా, ఐ కాంట్ డూ ఇట్, ఐ కాంట్ సఫర్, ఐ కాంట్ టేక్ దిస్, డన్, ఐ గివ్ అప్, స్టాప్. అపవాదికి కావాల్సిన మాట అంతా నీ దగ్గర నుండి ఐ గివ్ అప్, అది చాలు వాడికి. వాడు ఆశపడేదంతా ఒకటే, ఐ గివ్ అప్, ఇంక నాకు కుదరదు, ఇంక నేను చెయ్యను. ఆ మాట వస్తాడంతా నేను జయించా, చాలు, ఇంక నువ్వేమైనా చేసుకోపో, నువ్వు ఎక్కడ బ్రతుకు, సుఖంగా ఉండి ఆనందంగా ఉండి చచ్చినోళ్ళగా ఉండి బ్రతుకున్నట్టు ఆయన ఆనందం చూసుకో, నాకేం బాధ లేదు. ఐ గివ్ అప్ అన్న మాట ఇచ్చావు చూడు, అది చాలు. అది తీసుకుని దేవుని దగ్గరికి వెళ్తారు రిపోర్ట్. ఇదిగో మీ వాడు ఫెయిల్ అయ్యాడు, ఎందుకంటే పరీక్షే కదా, విశ్వాస పరీక్ష. ఫెయిల్ అయ్యాడు కాబట్టి నీ వాగ్దానాలు ఆడు జీవితంలో జరిగిస్తానికి కుదరదు, తన జీవితంలో జరిగిస్తానికి కుదరదు, ఈ కుటుంబంలో జరిగిస్తానికి కుదరదు. నష్టం ఎవరిది? మీది. ఇట్ ఈస్ ఈజీ టు సే ఐ గివ్ అప్, ఇజంట్ ఇట్? నొప్పి వేదనలో ఐ గివ్ అప్, నాకు కుదరదని చెప్పే మాట చాలా సులభం. బట్ ఎండ్యూరెన్స్ ఇస్ హార్డ్. దేవుడు కూడా మనకి శ్రమను అనుమతించేటప్పుడు ఈ సేయింగ్ హోల్డ్ ఆన్, కాలము సమము యెహోవా వశము, నేను చూసుకుంటున్నా, నువ్వు ఓర్చుకో, సహించుకో, విశ్వాసం కలిగి ఉండు, డోంట్ గివ్ అప్. ఇంతటితో అంతము కాదు, నీ జీవితంలో నేను ఇంకా నిశ్చయంగా కార్యం జరిగిస్తాను. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. మనుషులు అవమానపరుస్తున్నారో ధైర్యం తెచ్చుకో, మనుషులు అయిపోయిందన్నారో ధైర్యం తెచ్చుకో. నేను నీ తోడున్నా, నేను నీ పక్షాన్ని ఉన్నా. శ్రమలు ప్రతి ఒక్కరికి ఉంటుంది, శ్రమలు తప్పించుకోగలిగిన వారు ఎవరు లేరు. కానీ అనేక సార్లు శ్రమల్లోనే అనేక మంది దేవుణ్ణి కలుస్తారండి, తెలుసా? అనేక మంది శ్రమలు కలుగుతూనే కానీ దేవుని దగ్గర రారు. శ్రమలు, బాధ, వేదన, నష్టము, అవమానము, ఈ శ్రమల్లో లింకులో ఉంటుంది దేవునికి. దేవుడు అనుమతించదు కూడా అదే రైట్. ఈ మనిషిని నేను దర్శించాలంటే ఈ సుఖంలో నన్ను కలవడం, ఈ ఆశీర్వాదంలో నన్ను కలవడం, ఈ బిడ్డ జీవితంలో నేను అన్ని సమకూడి జరిగించిన నన్ను లెక్క చేయడం. లెట్స్ నాక్ హిమ్ డౌన్. ఆ శ్రమ కాలంలో దేవాన్ని మొరపెడతావు చూడు, శ్రమల్లో నువ్వు ప్రార్థన చేసిన రీతికి ఎప్పుడు ప్రార్థన చేయవు. శ్రమల్లో నువ్వు దేవుని మీద ఆధారపడిన రీతికి ఎప్పుడు ఆధారపడవు. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని శ్రమలతోనే దగ్గర తీసుకొస్తాడంట. నా హృదయంలో ఇంకొక మాట ఉందండి. యెరికో, ఇశ్రాయేలీయులు పోరాడాల్సి ఉన్న పరిస్థితి. యెరికో మొదటి యుద్ధము, బానిసలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కుమారులుగా పిలువబడ్డారు, నిబంధన చేయబడిన జనులుగా ఉన్నారు. ఆ యెరికో మార్గానికి వచ్చినప్పుడు మొదటి యుద్ధము శత్రు యుద్ధము. కానీ వారు ఎవరు పోరాడగలిగిన కెపాసిటీ కలిగిన వారు కాదు. కానీ దేవుడు వారితో చెప్పింది ఏంటి తెలుసా? మీరందరూ ఎన్ని రోజులు? 7 రోజులు ఈ యెరికో గోడల చుట్టూ తిరగాలి. ఎలాగా? సైలెంట్, డోంట్ అటర్ వర్డ్, మౌనంగా. కానీ మీ అంతటా మీరు వెళ్తానికి కుదరదు.
మీ మధ్య ఏముండాలి తెలుసా? బైబిల్ ఇంటికి చదివి చూడండి. మందసపు పెట్టుండాలి. మందసపు పెట్టుండాలి. మందసపు పెట్టి యాజకులు మోసుకుని వెళ్తారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యాజకులు వెనకాల సైలెంట్గా రావాలి. 10 మంది సైలెంట్గా వెళ్తాం కుదురుతుందా? కానీ ఇశ్రాయేలు అందరూ ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళాలంటే ఎరుకో గోడ మనం అనుకున్నట్టు మన కాంపౌండ్ వాళ్ళు కాదు. అది ఎంతో విశాలమైనది, ఘనమైంది. ఎక్కువ దాని గురించి చెప్తాను, టైం లేదు. కానీ ఆ గోడ చుట్టూ 6 రోజులు సైలెంట్. 7వ రోజు కూడా సైలెంట్కి తిరిగి వచ్చారు. 7 సార్లు తిరిగారు. దాని తర్వాత నిలబడ్డారు. మనందరికీ ఎరుకో గోడ గురించి బాగా తెలుసు. వారు కేకలు వేస్తే గోడ కూలిపోయింది. నిజంగానా? ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ వేర్ ద పవర్ ఇస్, నో, దట్ ఈస్ నాట్ ద పవర్. ఐ టెల్ యు వాట్ ఇస్ ద పవర్. వారు వెళ్ళినప్పుడు మందసపు ఉంది. మందసపు పెట్టి పైన దేవుని సన్నిధి ఉంది. ఆ మందసపు పెట్టి పైన దేవుని సన్నిధి ఉంటే అక్కడ దేవుని మీద కూర్చుంటాడంట. దేవుడు ఏముంది అంటున్నాడు అక్కడ? కరుణాపీఠం. కరుణ. ఇంకా మాట చెప్పాలంటే దేవుడు అంటాడు, ఈ ఎరుకో ఎప్పటికీ నువ్వు పోరాడి జయించలేవు. ఎరుకో నువ్వు పోరాడాలంటే నా కరుణ నీకు కావాలి. కాబట్టి నువ్వు ఎరుకో చుట్టూ తిరుగుతావు. ఎలా తెలుసా? మౌనంగా, దేవా నాకు అవదయ్యా, నేను నోరు తెరుస్తా అవదయ్యా, నేను కర్రెత్తుతా అవదయ్యా, నీ కత్తెత్తుతా అవదయ్యా, నీ కరుణను వేడుకుంటావు, నువ్వు మా తోడుంటే అవుతుందయ్యా, ఎందుకంటే నువ్వు కార్యం జరిగిస్తావు. 6 రోజులు 7 రోజులు 7 సార్లు తిరగాల్సిన లెక్క నీది. ఏంటంటే నువ్వు విశ్వాసంతో నడుస్తున్నావా? చెప్పినట్టు చేయగలుగుతున్నావా? ఒక్క రోజులోనే దేవుడు తిప్పి చేయించలేడా? లేకపోతే ఒక్క రౌండ్లోనే దేవుడు తిప్పి చేయించలేడా? దేవుడు చేయిస్తాడు. కానీ దేవుడు పరీక్షించేది మనల్ని. నీ విశ్వాస పరీక్ష. నీకు విశ్వాసం ఉందా? నిలబడతావా? వెళ్తావా? నిలబడతావా? సనుగుతావా? విశ్వాసంతో స్తుత్యా. 6 రోజులు తిరిగిన తర్వాత ఒకసారి, 7వ రోజున 7 సార్లు తిరిగిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో మీకు నేను చేయబోయే కార్యము చేసినట్టుగా మీరు స్తుతించండి. వాట్ ఇస్ ఇట్? ఇంకా నీ కళ్ళు ముందు పడలే, నీకు జయం ఇంకా రాలే. కానీ జయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, కరుణించే దేవుడు ఉన్నాడు, నీ తోడు నీకు దేవుడు ఉన్నాడని నీవు నమ్మినట్లయితే సంతోష ధ్వని, జయధ్వని, జయధ్వని ఇవి. అప్పుడు గోడలు పడతాయి. ఈరోజు మనం అంటున్నాం, దేవా ఫస్ట్ గోడలు పడగొట్టు, దాని తర్వాత ఏమైనా జయధ్వని వేస్తాను. దేవుడు నో 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 నో, ఇట్ ఈస్ ఫెయిత్. యువర్ ఫెయిత్ ప్రూవ్ యాక్షన్ రిజల్ట్. ఈరోజు మన జీవితంలో బాధలో వేదనలు ఉన్నామేమో. ఆయన కరుణాపీఠం. పాత నిబంధనలంతా చూస్తే కరుణాపీఠం. ఈరోజు మన కృప గురించి ఎంతో మాట్లాడతామండి. వి టాక్ అబౌట్ గ్రేస్ జనరేషన్, గ్రేస్ గ్రేస్ గ్రేస్. బట్ లెట్ మీ రిమైండ్ యూ వన్ థింగ్. టిల్ ద టైమ్ యూ నో వాట్ ఈస్ మర్సీ, యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూ గ్రేస్. బికాస్ వీ టాక్ అబౌట్ గ్రేస్, బికాస్ గ్రేస్ ఇస్ నథింగ్ బట్ రిసీవింగ్ వాట్ యూ డోంట్ డిజర్వ్. నీకు తగనిది నీవు పొందుకుంటామో కృప. నీకు తగని రక్షణ నువ్వు పొందుకుంటావు. నీకు తగని పరలోక రాజ్యం నువ్వు పొందుకుంటావు. కానీ ఫస్ట్ కరుణ గురించి మాట్లాడతాం. ఎందుకంటే పాత నిబంధనలంతా దేవుడు అంటాడు నీ కరుణ 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 కరుణ. ఈరోజు కృప కనికరము కలిగిన దేవుడు అంటే కరుణ చూపించే దేవుడు. ఆ కరుణ అన్న మాటకు అర్థమైంది తెలుసా? నీకు రావాల్సిన శిక్ష నీ మీద అవ్వకుండా, నీకు రావాల్సిన దెబ్బ నీ మీద పడకుండా, నీకు రావాల్సిన మరణము నీకు అవ్వకుండా నిన్ను కరుణిస్తున్నా. అది ఈరోజు నీకు తగనిది నీకు ఇచ్చి, నీకు రావాల్సింది నీకు ఇస్తే నువ్వు బ్రతుకుంటావు. నీకు అనుభవించుకుంటానికి అనుకుంటామండి. నీకు 10 లక్షలు నీకు తగదు. ఎవరో వచ్చి 10 లక్షలు ఇచ్చారు, కానీ ఇచ్చినోడే నిన్ను చంపాడు. ఏమైనా ప్రయోజనమా? కరుణ లేకపోతే కృప ఏం చేసుకుంటాం? ఎందుకంటే కరుణించే దేవుడు లేకుండా మనం బ్రతకలేము. దేవా నేను తగని వ్యక్తిని, నా పాపముల నిమిత్తమై నేను చావాల్సిన దేవుణ్ణి, కానీ నీ కరుణను నాకు చూపించి నీ ప్రియకుమారుడిని నా స్థానంలో బలిగా ఇచ్చి, ఆ బలి, ఆ అర్పణ కృప అండి. క్రీస్తు నాకు తగని బలి, మై సబ్స్టిట్యూట్, గొర్రెపిల్లగా వధించబడిన గొర్రెపిల్ల కృప. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, గాడ్ ఈజ్ అ మర్సిఫుల్ గాడ్. అందుకనే ఉంటుంది తెలుగులోకి వచ్చేటప్పుడు ఆ ట్రాన్స్లేషను హిస్ గ్రేస్ ఎండ్యూస్ ఫర్ ఎవర్, లేకపోతే ఆయన కృప నిరంతరం ఉంటుంది అంటారు. కానీ ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్లో చూస్తే కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది హిస్ మర్సీ ఎండ్యూస్ ఫర్ ఎవర్. హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దావీదు రాస్తాడు ఏంటంట, ఆయన కరుణ నిరంతరం ఉంటుంది. ఆ మాటకు అర్థమైంది తెలుసా? ఎంత పాపినైనా ఆయన కరుణిస్తాడు, ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు, ఎంత పాపినైనా ఆయన కరుణిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. కాబట్టి కృపనిస్తున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి,
no matter what your life, no matter how kind of life you lived, if it is not the mercy and the grace, you will not have a believer's life. ఈరోజు నీ జీవితంలో నిన్ను కరుణించే దేవుడు ఉన్నాడు. దేవా, నా తప్పుల్ని క్షమించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నేను చేసిన పొరపాటు నిర్ణయాలని క్షమించే దేవుడు ఉన్నావయ్యా. నేను తెలిసి చేసిందని కూడా క్షమించే దేవుడు ఉన్నావయ్యా. ఎందుకంటే చాలా వాటిని మనకు తెలియక చేయట్లేదు, తెలిసే చేస్తున్నావు. తెలిసి చేసిన కూడా నువ్వు క్షమించే దేవుడు ఉన్నావయ్యా. నీకు వందనాలయ్యా. నీ కృప, నీ కనికరం నిరంతరం ఉంది. ఐ బిలీవ్ దట్. ఎందుకంటే నిన్ను బట్టి నేను బ్రతుకుతున్నాను, నిన్ను బట్టే నేను ఉన్నాను. ఆయనకు వందనాలు చెల్లిస్తాం. నిజంగా మీరు శ్రమలు ఉన్నవారైతే మీ శ్రమ పైన దృష్టి పెట్టకుండా శ్రమను ఓర్చుకుని సహిస్తే దాన్ని బట్టి వచ్చే ప్రతిఫలాన్ని చూడండి, ఘనతను చూడండి, హెచ్చింపును చూడండి. మీరు ఇంకా పాపం చేసిన దాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి అనుభవించేవారైతే ఈరోజు కరుణించే దేవుడు ఉన్నాడు, నీకు కృపను అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. దేవా, నన్ను కరుణించు అని అడగండి. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ. ఎందుకంటే ఆయన కృప చూపించని అడిగుంటే, షో మీ గ్రేస్ అని అడిగుంటే, నాకు కళ్ళు లేవు, నాకు తగదు, నాకు కళ్ళు దయచేయని అని చెప్పొచ్చేమో. కానీ ఆయన చెప్పే దాంట్లో అర్థం ఉంది. నన్ను కరుణించు అంటే నా శిక్షను బట్టి, నా పాపాన్ని బట్టి, నేను చేసిన కార్యాలను బట్టి, ఏదో ఒక దోషాన్ని బట్టి నాకు ఇది వచ్చింది. కానీ నీ కరుణను వేడుకుంటున్నాను. నా మనోనేత్రాలను తెరువు, నా కళ్ళు తెరువు, నాకు దృష్టి దయచేయి. ఈరోజు మనం అడగాలండి, ప్రభా నన్ను కరుణించు ప్రభా, హ్యావ్ మర్సీ ఆన్ మీ లార్డ్. అనేకసార్లు మన జీవితంలో మనం చేద్దాం అనుకుంటాం, మన శక్తిని బట్టి అంటాం. లేదు, కరుణించే దేవుని బట్టే సమస్తం అవుతుందంట. కరుణించే దేవుడు, ఈరోజు కరుణించే దేవుడు నిన్ను కరుణిస్తున్నాడండి. నీవు కానీ తగ్గించుకోగలిగితే, నీ శ్రమలో, నీ బాధలో, నీ ఓర్పులో నీవు తగ్గించుకోగలిగితే నిజంగా నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడు. అనేకసార్లు రిజెక్షన్, తునీకరణ, మనుషుల ద్వారంగా తునీకరణ, మనుషుల ద్వారంగా బాధ, వేదన దేవుడు అనుమతించేది నీవు ఆయన దగ్గరగా చేరతావని. ఎవరి దగ్గరగా చేరుతున్నారు? నాకెవరు లేరే, నాకు ఎవరు లేరనే తప్పుల వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారేమో. దేవుని దగ్గరికి రండి. కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచి నడిపించే దేవుడు, ఈరోజు క్షమించి, కృప చూపించి, ప్రేమించి, ఆదరించి, బలపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ కొరకు ఉన్నాడు, నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. యథార్థంగా ఒక ప్రార్థన చేస్తారా? ఏంటి మీ శ్రమ? వాట్ ఈస్ యువర్ సఫరింగ్? What is your suffering? No matter what kind of a suffering, have faith. Have faith because it's a test. నీ పరీక్ష. నీవు దేవుని యందు ఆశ్రయిస్తున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని నమ్ముతున్నావా? దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? దేవుని కొరకు జీవిస్తావా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో ప్రభువా, నీ ఆలయంలో ప్రార్థిస్తున్న వారిని చూడు. బాధల్లో, వేదనలో, శ్రమలో, దుఃఖంలో ఉన్న వారిని చూడు. నలిగిన పరిస్థితులు ఉన్న వారిని చూడు. దేవా, వారు చేసిన తప్పులు బట్టి అనుభవిస్తున్న వారైతే ఈరోజు నీ కరుణను వేడుకుంటున్నాం ప్రభా, నీ దయను వేడుకుంటున్నాం ప్రభా, నీ క్షమాపణ వేడుకుంటున్నాం అయ్యా. కృప ద్వారానే మేము రక్షించబడ్డాము, నీ అమూల్యమైన ప్రియ కుమారుడు రక్తము ద్వారానే ప్రభా. Lord, thank you for the grace that you have bestowed upon us. Thank you for your forgiveness, Father. క్షమించే దేవుడు ప్రభా, ఆదరించే దేవుడు ప్రభా, బలపరిచే దేవుడు ప్రభా. దేవా, ఇదిగోనయ్యండి, సంధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. వారి ప్రార్థనలను ఆలకించు, వారి జీవిత పరిస్థితిని చూడు. ఈ లోకంలో తునీకరించబడిన వారిగా, నలిగిపోయే వారిగా ఉంటే అయ్యా, వారి ముందున్న ఘనతను చూడాలి, నీవు నిర్ణయించిన ఘనతను చూడాలి, నీ వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నమ్మాలి ప్రభా. నిశ్చయంగా నా దేవుడు నా జీవితంలో సమకూర్చి జరిగిస్తాడు. నా జీవితంలో నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. దేవా, నువ్వు నన్ను లేవనెత్తే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నీకు వందనాలు ప్రభువా. చెప్పండి, దేవుడికి చెప్పండి. దేవా, నాలో ఓర్పు, సహనము, as your word says Lord, perseverance, character, hope, నాకు సరైన గుణగణాలు దయచే ప్రభా. దేవా, లోక బుద్ధి, లోక తలంపులు కాకుండా ఓర్పుతో, సహనముతో దేవా, నీ కొరకు జీవించే భాగ్యము, నిరీక్షణ కలిగి జీవించే భాగ్యము నాకు దయచే ప్రభా. విశ్వాసంతో నడిచే జీవితం నాకు దయచే ప్రభా. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్. నిజంగా ఆనందం గెంచాలి. ఎప్పుడైతే మేము ఆ బాధల్లో, వేదనలో ఉన్నామో ప్రభా, ఆనందించాలి ప్రభా. రాత్రంతా ఏడవచ్చేమో కానీ ఉదయకాలమే వస్తుంది, ఉదయమున వస్తుంది. ద జాయ్ కమ్స్. నీ వెలుగు మా పైన ప్రకాశిస్తాముతో దేవా, మా జీవితంలో చీకటి అంతా తొలగిపోతుంది.
నువ్వు కాలము సమయం తగినట్టుగా సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు ప్రభువా. దేవా, ఈరోజు ఇక్కడ ఉన్న వారిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడు. నిరీక్షణ కలిగిన వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, నీ కొరకు ఘనంగా జీవించే జీవితం కలిగిన వారు ఉండడానికి సహాయం చేయి. నీ వాక్యం విత్తుంచను కదా, ఎటువంటి పరిస్థితులు ఉన్నవారైనా ప్రభువా, వారిలో నీ ఆత్మ కార్యము జరగాలని పెడుకుంటున్నాను ప్రభువా. ఎక్కడ దుష్టుడికి ఎటువంటి అధికారం ఉండనవద్దు ప్రభువా. మోసపరచు ఆత్మలు ఎక్కడ నీ బిడ్డలు మోసపరచనవద్దు ప్రభువా. వాటి తంత్రములు ఎరిగిన వారుగా సర్వాంగ కవచం ధరించుకుని పోరాడే జీవితము మాకు దయచేయమని పెడుకుంటున్నామయ్యా. నీలో నిత్య సుఖం ఉందని నీ వాక్యం తెలియజేస్తుంది. Yes Lord, there is true joy, there is everlasting joy. ఏది ఏమైనా కూడా మా శ్రమల మధ్యలో కూడా అయ్యా నీ ఎంతో ఆనందించే గొప్ప భాగ్యం ఇచ్చే దేవుడు ప్రభు. నువ్వు అపవాది మిమ్మల్ని చుట్టుముట్టినను దేవా, మేము నీ వైపు చూస్తే చాలు. మా బాధలన్నిటి నుండి, మా శ్రమలన్నిటి నుండి మమ్మల్ని విడిపించే దేవుడు ప్రభు. నువ్వు ఏ ఒక్కటి మాకు వదిలిపెట్టే దేవుడు కదా, అన్నిటి నుండి మమ్మల్ని విడిపించే దేవుడు. నీ కార్యంలో మా జీవితంలో జరగాలని వేడుకుంటున్నామయ్యా. రాజా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించు. సమాధానము దయచే, సంతోషము దయచే, ధైర్యము దయచే, ఆనందము దయచే. ఇక్కడ నుండి వెళ్ళేవారు ఎక్కడ లోకానికి భయపడేవారుగా కాకుండా, బాధల వేదనలు అణిగిపోయేవారుగా కాకుండా దేవా, మాకు ఏదేమైనా వి విల్ స్టాండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమై నిలబడతాం. క్రష్డ్, wounded, persecuted, but still we are not dead, we are not broken, we will stand back. ఎందుకంటే మాకు శక్తినిచ్చే దేవుడు ఉన్నావయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడు నువ్వు ఉన్నావయ్యా, ఆదరణకర్తగా నీ ఆత్మని మా తోడించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాల్లో అయితే వెత్తబడిందో, అపవాది ఎక్కడ ఈ వాక్యాన్ని దోచుకోకుండా శ్రమల్లో ఆనందించేవారుగా, శ్రమల్లో నిరీక్షణ విశ్వాసం కలిగిన వారుగా అయ్యా, ఈ శ్రమల్లో ఉండి దాటుకుంటూ ఉన్నత స్థానానికి, ఉన్నత ప్రాయికి, ఉన్నత స్థితికి హెచ్చించబడేవారుగా, నిన్ను మహిమపరిచే జీవితంలో కలిగిన వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీ మహిమ